ఆర్బీఐ శ్రీ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది. అయితే ఖాతాదారులందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్యాంకులో ఎంప్లాయీస్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు 4 నెలల నుంచి కూడా శాలరీలు లేవు అంటూ కూడా వాళ్ళు ఆందోళన బాట పట్టారు. అంటే మొత్తం మీద ఇది ఎప్పుడో దశాబ్దాల నాటి నుంచి కూడా ఈ బ్యాంకు ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ ఏదైతే లోన్లు ఇస్తూ ఉంటుందో ఆ లోన్లను వసూలు చేయడంలో అయితే విఫలమైందని చెప్పొచ్చు. అలా విఫలమైన నేపథ్యంలో అయితే కనుక ఆర్బీఐ దీన్ని గమనించి వీళ్ళు లావాదేవీలు సరిగా నడిపించడం లేదు అన్న నేపథ్యంలో అయితే కనుక లైసెన్స్ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆర్బీఐ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 12వ తారీఖు ఏదైతే ఆఫీస్ ముగించే టైం ఉంటుందో ఆ టైం వరకు అయితే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా రేపటి నుంచి ఆఫీస్ ఓపెన్ చేయకూడదు అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రేపటి నుంచి అయితే కనుక మనకి దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసి కనపడదు. ఎవరైతే లిక్విడేటర్ ఉంటారో ఆర్బీఐ సంబంధించి అతను వచ్చిన తర్వాతనే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి ఎవరైతే ఖాతాదారులకు ఇంకా పెండింగ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆ మనీని రిటర్న్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే 2-3గా అయితే బ్యాంక్ వాళ్ళందరూ కూడా అంటే బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనతో ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా అకౌంట్ హోల్డర్. ఇక్కడ ఎంత డిపాజిట్ చేశారు ఏంటండి? సార్ నమస్తే అండి. ఎన్నేళ్ల క్రితం మీరు డబ్బులు డిపాజిట్ చేసి ఎంత డిపాజిట్ చేశారు? సుమారుగా ఒక 10 సంవత్సరాల పైన అవుతుంది. అది చేసి వీళ్ళు 2.5 సంవత్సరాల నుంచి ట్యాబ్కు 25,000 ఇస్తున్నారు. ఇప్పుడేమో అడిగితే సెప్టెంబర్లో వరదలు వచ్చి నానా ఇబ్బంది పడితే అప్లికేషన్ అయితే పెట్టాము, ఇంతవరకు డబ్బులు రాలేదు. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అడిగితే శనివారం రండి ఆఫీసర్లు వస్తారు, ఆ లెక్క తెలిసిన తర్వాత అప్పుడు ఇస్తామని చెప్పి అంటున్నారు. అది జరిగిన పరిస్థితి. మీ సొంత డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా వాళ్ళు టైం అడుగుతున్నారండి? 2.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. సుమారు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి 25,000 ఇస్తున్నారు. 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి ఇలాగ 25,000. వార్త ఎలా తెలిసింది? అంటే లైసెన్స్ రద్దు చేశారు ఆర్బీఐ వాళ్ళు అని చెప్పేసి ఎలా తెలిసింది మీకు? ఎలా అప్రోచ్ అంటే ఈనాడు పేపర్లో జ్యోతి పేపర్లో వచ్చిందని ఇప్పుడు ఫోన్ వస్తే బయలుదేరి వచ్చాను. అది పరిస్థితి. అందులోనే సెప్టెంబర్లో వార్తలు దీంట్లో మామూలు ఛానల్లో రాలేదు. దానికి తోడు ఇప్పుడు వచ్చి అడిగితే శనివారం సోమవారం రండి, అప్పుడు ఈ లోపల ఆఫీసర్లు వస్తారు, దాన్ని చూసి లెక్క చూసి అప్పుడు ఇస్తామని చెప్పి అంటున్నాను. అది పరిస్థితి. మరి ఇలా చేస్తే 2.5 నెలల నుంచి ఖాతాదారులు ఎంత ఇబ్బంది పడుతున్నాం. సెప్టెంబర్ 1st ఏమో వరదలు వచ్చినాయి. అమ్మాయి వరదలు వచ్చినాయి, అంత ఇదైపోయాము, డబ్బులు కావాలంటే అప్లికేషన్ పెట్టేయా ఇస్తాను, అప్పుడు వచ్చే తర్వాత ఇస్తా ఉన్నారు. వారం కిందట అడిగితే కూడాను రేపు వారంలో వస్తాయండి అని చెప్పన్నాడు. వాళ్ళు వచ్చి అడిగితేనేమో ఇంకో వారం పడుతుందండి అని చెప్తున్నారు. ఈరోజు సోమవారం మంగళవారం రామని అంటున్నారు. అది పరిస్థితి. చూస్తున్నాం కదా. అంటే మొత్తం మీద ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లగా బ్యాంకు ఉంది కాబట్టి నమ్మకంతో డబ్బులు డిపాజిట్ చేశాము అనేసి చెప్తూ ఉన్నారు. అదే రీతిలో అంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన నేపథ్యంలో అయితే కనుక ఎవరు అయినా కూడా డబ్బులు నమ్మకమైన బ్యాంకులో ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఫ్లడ్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి అవసరం కోసం అయితే కనుక వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి అయితే బ్యాంక్ దగ్గరికి వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసిన వార్త తెలుసుకుని అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం అయితే చేశారు. అయితే బ్యాంకులో కూడా ఎంప్లాయీస్ ఇప్పటికే కొంతమంది లంచ్కి వెళ్ళారు, మరికొంతమంది అయితే కనుక లోపలే కూర్చొని ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్? ఈ ఎంప్లాయీస్ అంటే 3 బ్రాంచ్లకు గాను 25 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. 3 బ్రాంచ్లు కూడా ఇక్కడ ఏదైతే ఇది మెయిన్ బ్రాంచ్, 3 బ్రాంచ్ల్లో కూడా ఇదే మెయిన్ బ్రాంచ్గా మనకు కనపడతా ఉంది. ఈ మెయిన్ బ్రాంచ్లో అయితే కనుక కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో అంటే లైక్ ఇక్కడ డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. వాళ్ళకు కూడా శాలరీలో ఒక 4 months నుంచి కూడా రావట్లేదన్న విషయం మనకు కూడా అర్థమవుతా ఉంది. అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వాహకులు మొత్తం మీద అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఎందుకు లావాదేవీలు సరిగా నడిపించలేకపోయారు? ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చే వరకు కూడా అంటే ఆర్డర్ పాస్ చేసే వరకు
కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు అనే దానిపైన కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అకౌంట్ హోల్డర్స్ కూడా బ్యాంక్లో అయితే కనుక బ్యాంకుకు వచ్చి వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ చూస్తున్న ఇంకొక ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, అడుగుతున్నారు డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అంటే మళ్ళీ ఎవరైతే లిక్విడేటర్ వస్తారో ఆర్బీఐ తరపు నుంచి ఆ ఆఫీసర్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎంతైతే మనీ రావాల్సింది ఉందో వాళ్ళని అవన్నీ కూడా రికవర్ చేస్తాము, ఆ శనివారం రండి సోమవారం రండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మనతో అకౌంట్ హోల్డర్స్ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.